నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండుగ సందర్భంగా మనం వచ్చేసాము మణికొండలో ఉన్నటువంటి విభా జ్యువెలర్స్కి. మరి ఈ ఫెస్టివల్కి ఎలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అవైలబుల్గా ఉందో మనకు చూపించేయడానికి మనతో పాటు విభా జ్యువెలర్స్ ఎండి అనిషా రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఎలాంటి కలెక్షన్ అందుబాటులో ఉందో తెలుసుకుందాం. నమస్తే అనిషా గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మీ స్టాఫ్ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ అందరికి, మీ వ్యూవర్స్కి అందరికి కూడా వెరీ హ్యాపీ ఉగాది. సో ఉగాది సందర్భంగా మన విభా జ్యువెలర్స్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ అందుబాటులో ఉందో ఈరోజు చూపించేస్తారా మాకు? యా చాలా లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చామండి ఉగాది స్పెషల్ లాగా. సో ఏంటంటే ఇప్పటి వరకు మనకి వెడ్డింగ్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కోసం లేటెస్ట్ వెరీ న్యూ కలెక్షన్ తీసుకొచ్చామండి. ఇట్స్ ఆల్ డిఫరెంట్ బికాజ్ మనకి ఇంతకుముందు వచ్చేసి మొత్తం నక్షీలో ఎక్కువ మనం చూపించాము, నక్షి అండ్ కుందన్ మిక్స్. నౌ ఐ థింక్ ద బ్రైడ్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ పోల్కీస్ అండ్ కుందన్స్. అండ్ అందరికీ కూడా ఏంటంటే ముందులాగా గోల్డ్ ఎక్కువ కనిపించాలని అనుకోవట్లేదు, స్టోన్స్ ఎక్కువ కనిపించాలి అండ్ రెగ్యులర్ లుక్ లాగా కాకుండా ఫ్యాన్సీగా ఉండాలి, వాళ్ళు ఒక్కరే హైలైట్ అవ్వాలి వెడ్డింగ్లో. సో అది చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో మన దగ్గర విభా జ్యువెలర్స్లో ఏంటంటే స్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ చాలా లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందనమాట. సో లెట్స్ గో విత్ ద ఫస్ట్ సెట్. ఇది వచ్చేసి బొట్టుమాల అండి. ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ నక్షి అండ్ కుందన్ ఇన్ ఇట్. పైన వచ్చేసి మొత్తం లక్ష్మీదేవులు వచ్చాయి అండ్ కింద మొత్తం మనకు పోల్కీస్లో బొట్టులు వచ్చాయి. సో ఇలాంటి సెట్స్ వచ్చేసి మనము ఇంతకు ముందు 140-150 గ్రామ్స్ వరకు వెళ్ళేవండి. సో ఇప్పుడు విభా జ్యువెలర్స్లో ఇంకా మేము ముందే లైట్ వెయిట్స్లో చేస్తాము. సో వీఆర్ ఛాలెంజింగ్ అవర్ సెల్ఫ్స్ టు మేక్ ఇట్ ఇన్ లెసర్ వెయిట్స్ అండ్ టు గివ్ అ బెటర్ ఫినిష్ అనమాట. సో దిస్ సెట్ ఇస్ ఇన్ జస్ట్ 90 grams. సో 9 తులాస్లా ఇట్స్ అ వండర్ఫుల్ పీస్. అంటే మనకు 9 తులాస్ అంటే ఇప్పుడు అరౌండ్ 9 lakhs వరకు అలా అవుతుంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పీస్. అంటే జస్ట్ మనకు వెడ్డింగ్ రోజు కాకుండా అదర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పెళ్లి కూతురు అలాంటి ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. మల్టీ కలర్ లుక్ తగ్గించి కొంచెం ఎక్కువ ఇదర్ వైట్స్కి ప్రిఫర్ చేస్తున్నాం, లేదంటే ఫుల్ కుందన్కి ప్రిఫర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫుల్ వైట్ అండ్ లక్ష్మీదేవి అండి పైన. సో ఇలాంటి ఐటమ్స్ విభా జ్యువెలర్స్లో ఆల్ ది టైమ్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఏంటంటే మన దగ్గర చాలా మినిమం వెయిట్స్లో మనకి చాలా బ్యూటిఫుల్ సెట్స్ రెడీ చేస్తామన్నమాట. సో మీకు అనుకూలంగా బడ్జెట్లో మేము మంచి గ్రాండ్ సెట్స్ డిజైన్ చేస్తామని. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ వచ్చేసి మంచి ఇట్లా రౌండ్ బొట్టు ఇచ్చేసి కింద నక్షి జుంకా ఇచ్చామండి. సో నక్షి అండ్ వైట్ నైస్ కాంబినేషన్ దీంట్లో ఉన్నట్టే. అండ్ స్లైట్లీ ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాం కింద టు గివ్ యూ అ లిటిల్ కలర్ టు ద సెట్. సో ఇలాంటి నక్షి జుంకాస్ మన దగ్గర ఇవి వచ్చేసి 48 grams ఉన్నాయండి. స్టడ్ ఇస్ డిటాచబుల్. సో మనం ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు, విత్ జుంకా పెట్టుకోవచ్చు వెడ్డింగ్స్ అలా ఉంటే. సో దట్స్ ఒకేషన్ ని బట్టి పేరప్ చేసుకోవచ్చు. yes true. ఇది చాలా యూనిక్ పీస్ అండి. ఇట్లా చాలా మంది పోతున్నారు ఇలాంటి టైప్ సెట్స్కి. మనకు ముందు వచ్చేసి సెట్ అంటే ఒక నెక్లెస్కి ఒక లాకెట్ లాగా ప్యాటర్న్ ఉండేది. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్ అనమాట. దీనికి చూడండి స్మాల్ చాంద్ పెండెంట్స్ వచ్చాయి, మొత్తము 3 పెండెంట్స్ ఆన్ ఈచ్ సైడ్ అండ్ సెంటర్ చాంద్ ఇస్ నైస్ అండ్ బిగ్ అనమాట. దాని కిందికి ఇంకొక చాంద్ వచ్చింది. సో ఇట్స్ అ వెరీ యూనిక్ డిజైన్. మనకు మంచి హెవీ సెట్ వేసుకోవాలి, ఒక్క సెట్తో మనకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాలనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఇది అన్ని పోల్కీస్ వచ్చాయండి, పోల్కీస్ అండ్ మొత్తం పర్ల్స్ వచ్చాయి కాంబినేషన్ దీనికి. సో ఇది మేము ఒక కస్టమర్ కోసం కస్టమైజ్ చేసి చేయించామన్నమాట. ఎలా చేస్తున్నామంటే ఆల్ దీస్ పెండెంట్స్ మనము డిటాచ్ చేసి మరి జడబిల్ల లాగా వచ్చేటట్టు కూడా చేస్తున్నాం. సో ఇక్కడ 3 పెండెంట్స్ వచ్చాయి అండ్ దిస్ ఇస్ ద సెంటర్ వన్. సో అన్ని మనం పర్ల్స్లో సెట్ చేసి డిటాచబుల్ ఆప్షన్ అలా కూడా ఇస్తున్నాం అనమాట. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ట్రై చేస్తుంటాము విభా జ్యువెలర్స్లో. అంటే సెట్ తీసుకుంటే అది జస్ట్ సెట్ లాగా ఉండకుండా వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ కదా ఎక్కువ. సో ఇలాంటి బిగ్ సెట్ ఏంటంటే ఆల్ ద టైమ్ యూజ్ చేయలేరు.
సో ఇవన్నీ తీసేసి మనం ఇట్లా స్మాలర్ పీస్ ఏంటంటే సింపుల్ ఈవెంట్స్కి ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఈ బిళ్ళలు మనము జడ బిళ్ళలాగా ఆర్ పెండెంట్స్ లాగా ఎనీవే అట్లా యూజ్ చేయొచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచి పర్ల్ అండ్ ఇది కూడా పోల్కి కాంబినేషన్లో వచ్చాయండి. లాంగ్ వచ్చాయి. ఈ మధ్య లాంగ్ ఇయర్ రింగ్స్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు యంగ్ బ్రైడ్స్ అండ్ ఎవ్రీ వన్ యంగ్స్టర్స్ అందరు కూడా పెద్ద ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు. సో మేము విభా జ్యువెలర్స్లో ఏంటంటే టు మేక్ యూ కంఫర్టబుల్ మనకు పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్స్లో డిజైన్ చేస్తాం అనమాట. సో దట్ యూ డోంట్ ఫైండ్ దట్ ప్రెషర్ ఇయర్స్ మీద. ఇప్పుడు మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా చూడండి, దే ఆర్ వెరీ బిగ్ కానీ మీకు లైట్ వెయిట్ సో వీ మేక్ షూర్ దట్ యూ ఫీల్ కంఫర్టబుల్ వెన్ యూ వేర్ దెమ్. ప్రతి ఒక్కరు కూడా అందరికన్నా డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి వస్తూ ఉంటారు కదా. సో కస్టమైజేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. బట్ ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ కస్టమర్ ని రీచ్ అవ్వడము అని. అంటే వీ డూ మేక్ దట్ ఎఫర్ట్ అండి టు రీచ్ ద కస్టమర్. బట్ కస్టమర్స్ వచ్చి మనకి ఏదన్నా చేంజెస్ కావాలంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు అకామిడేట్ దట్. అండ్ దాంతోపాటు మేము కూడా మీకు సజెస్ట్ చేసి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ చూసుకొని మేము కూడా మీకు డిఫరెంట్ చేంజెస్ అవి చెప్తుంటాం. చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ పీస్ అని చెప్పుకోవచ్చు. పోల్కి డిజైన్తో చాలా అంటే చాలా బాగుంది. సో వాటర్ పర్ల్స్తో చాలా హెవీగా ఉంది. అంటే బ్రైడ్స్ ఎవరైనా కూడా వేసుకునేలాగా జస్ట్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు కంప్లీట్నెస్ అనేది వచ్చేస్తుంది. అంతేకాదు ఇక్కడున్న ఇవన్నీ కూడా డిటాచబుల్. అంటే మనం ఇవి తీసేసి జడ బిళ్ళలాగా వాడుకోవచ్చు, పాపడు బిళ్ళలాగా వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. అలాగే ఇదే మనకి సింపుల్గా కావాలనుకున్నప్పుడు జడ బిళ్ళలని తీసేసి జస్ట్ ఇది మాత్రమే మనం పెట్టుకున్నామంటే చోకర్ లాగా పెట్టుకున్నామంటే సింపుల్గా కూడా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికి పేరప్ చేస్తూ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫర్స్ అంటే ద ప్రైజింగ్ దట్ వీ గివ్ ఓన్లీ ఈజ్ అ ఆఫర్ అండి, ఆల్ ద టైమ్ 24/7 మన అంటే 365 days ఆఫర్ అని చెప్పుకోవచ్చు విభా జ్యువెలర్స్లో. బికాజ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. మీకు ఇలాంటి ప్రైజెస్ ఎనీవేర్ మార్కెట్లో దొరకదనమాట. సో రైట్ ఫ్రమ్ పోల్కి చార్జెస్ టు డైమండ్ చార్జెస్ అండ్ మేకింగ్ చార్జెస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ రీజనబుల్. మీరు ఒక్కసారి వచ్చి మాది మొత్తం క్యాలిక్యులేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మెయిన్ విభా జ్యువెలర్స్లో ఏంటంటే టు మేక్ షాపింగ్ ఈజియర్ ఫర్ యూ మా దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ రేట్ అనమాట. ద లీస్ట్ పాసిబుల్ ప్రైస్ మేము ఇవ్వగలిగేది మీకు ఫస్టే చెప్పేస్తాం. ఇంకా వీ డోంట్ ఎంగేజ్ ఇన్ ఆల్ దట్ నెగోసియేషన్స్ అదంతా. ఎందుకంటే ఆల్ ద టైమ్ కస్టమర్కి డౌట్ ఉంటుంది, అదే ఇంకొక కొంచెం తగ్గించగలుగుతుండేనా, ఇంకా అడగాల్సిందేనా అన్నది ఉంటుంది. సో లీస్ట్ పాసిబుల్ ఇంతకు తక్కువ మనకి వర్కౌట్ అవ్వదు అన్న ప్రైస్ మేము స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేస్తాం కస్టమర్కి. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమైజేషన్. ఇప్పుడు మీరు ఓల్డ్ జ్యువెలరీ ఏమైనా ఉందనుకోండి, అది కూడా మా దగ్గర తీసుకొస్తే వీ కెన్ రీమోడల్ ఇట్ ఫర్ యూ అండ్ దాన్ని కూడా కొత్తగా చేసేటట్టు చేస్తాము. సో ప్లీజ్ లైక్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ మేము అందులో పెడుతుంటాము. పోల్కి అండ్ కుందన్ కాంబినేషన్ అండి. ఇదేంటంటే మనకు కొంచెం జోధా అక్బర్ స్టైల్ సెట్ అనమాట. చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుకింగ్ సెట్. మనకి సింగిల్ పీస్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వెడ్డింగ్కి. బ్రైడ్స్ 3 sets సపరేట్ డిఫరెంట్ సెట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ 2 sets బట్ వెరీ బిగ్ అండ్ హెవీ రిచ్ సెట్స్ తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. మనకు చాలా రిచ్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది సెట్. ఇట్ హ్యాస్ ఆల్ పోల్కీస్ అండ్ ఎమరల్డ్స్ ఇన్ ఇట్. కింద వచ్చిన బీడ్స్ అన్నీ కూడా ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి విత్ రైస్ పర్ల్స్. సో ఈ కింద పెండెంట్ ఒక్కటి డిటాచబుల్ అండి, మీరు విత్ పెండెంట్ ఆర్ వితౌట్ పెండెంట్ యూజ్ చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు ఓన్లీ పైన సెట్ పెట్టేసుకొని ఈ బిగ్ పెండెంట్ పాపెట్ బిల్ల లాగా నైస్ హెయిర్ యాక్సెసరీ లాగా యూజ్ చేయొచ్చు. సో జనరలీ హాఫ్ సారీస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. హాఫ్ సారీస్ పైకి, సారీస్ కూడా బనారస్ సారీస్ పైకి. ఇది మొత్తం మనకి ప్యూర్ గోల్డ్ కాకుండా పోల్కీస్ మిక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సారీస్, కంచిపట్టు సారీస్, బనారస్ సారీస్ వీటిలో సిల్వర్ జరీ వస్తుంది కదా, వాటి మీదకి కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ మన గోల్డ్ జరీ వాటి మీదకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నా దాని మీదకే చూడండి, ఇట్ లుక్స్ సో ప్రిటీ. ఇట్లా పెట్టుకొని చూపిస్తుంది చూడండి, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సో ఈ పర్ల్స్ కానీ పోల్కీస్ కానీ కొంతమంది కలర్స్
చేంజ్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్నా కానీ ఫ్యూ డేస్ ఇట్లా వేసుకొని బోర్ కొట్టేసింది, మనం కలర్స్ చేంజ్ చేసుకుందాం అంటే ఎమరల్డ్ ఉన్నది రూబీ చేసుకుందాం, అట్లా ఏమైనా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కదా? దీనికి నైస్ బిగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. మనకి షేప్ అంతా చాలా ప్రిటీ ఉంది చూడండి ఇయర్ రింగ్స్ది. ఇందులో కూడా పోల్కీస్ వచ్చాయి అండ్ కింద అంతా గోల్డ్ బాల్స్ వచ్చాయి. టు మేక్ ఇట్ న్యూట్రల్ అంటే వేరే సెట్స్ మీదకైనా వేసుకునేటట్టు ఆర్ జస్ట్ అట్లా ఇయర్ రింగ్స్ వేసుకునేటట్టు గోల్డ్ బాల్స్ పెట్టాము. సో అది మనం వీ కెన్ చేంజ్ ఇట్ ఎనీ టైమ్. సో నెక్స్ట్ ఏది చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది వడ్డానం అండి. ఇది కూడా మంచి బ్రైడల్ వడ్డానం అనుకోండి. Okay. మొత్తం పోల్కి అండ్ కుందన్ కాంబినేషన్ లో ఉంది ఇది. సో ఇలాంటి బెల్ట్స్ మనకి చాలా అంటే హెవీగా ఆల్ ద టైమ్ అంటే అన్ని సెట్స్ కి మ్యాచ్ కూడా అవుతాయండి. సో మనం నక్షి సెట్స్ కి మ్యాచ్ అవుతుంది, కుందన్ సెట్స్ కి, పోల్కి సెట్స్ కి అన్నిటికీ కూడా మనకు మ్యాచ్ అయిపోతుంది. ఇది నైస్ అండ్ హెవీ. మీకు ఒకసారి ఇట్లా పెట్టి చూపిస్తాను చూడండి దీని డిజైన్. జస్ట్ ఇప్పుడు మనం చాలా బాగుంది. సో మనము గర్ల్స్కి ఏంటంటే ఒక 12-13 ఇయర్స్ ఏజ్లో చేయించేసుకుంటే దాని తర్వాత వాళ్ళ వెడ్డింగ్ అప్పటికి అన్నిటికీ కూడా మనకి అవుట్ ఆఫ్ ట్రెండ్ కాకుండా ఉంటుంది డిజైన్ ఇది. అండ్ వెనుక దీనికి వచ్చేసి మనం సిల్వర్ బెల్ట్ పెట్టినాము. ఇప్పుడు చాలా మంది బ్యాక్ సైడ్ ఈ బెల్ట్ సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు. గోల్డ్ అంటే గోల్డ్ పెట్టుకోవచ్చు, ఇంకొక 80-90 గ్రామ్స్ అట్లా దానికి అవుతుంది. గోల్డ్ కొంచెం తగ్గుతుందని సిల్వర్ లో. సో డైమండ్ బెల్ట్స్ కి అంతా కూడా ముందు బిల్ల హెవీగా వస్తే వెనుక సిల్వర్ బెల్ట్ పెడుతున్నాము. సో ఇట్స్ అ చాయిస్, ఇక మనం ఏదంటే అది పెట్టుకోవచ్చు. సూపర్. సో వడ్డానం అనేది అందరు లేడీస్ కి కూడా ఒక డ్రీమ్ గా ఉండిపోతుంది కదా. సూపర్, చాలా అంటే చాలా బాగుందండి. వెరీ బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది. మంచిగా దానికి సెంటర్లో పెద్ద ఎమరల్డ్ వచ్చింది అండ్ ఆల్ దిస్ ఇస్ ఇన్ కుందన్. సో ఈ సెట్ వచ్చేసి మనకి 110 గ్రామ్స్లో ఉంది. సో ఇట్స్ వెరీ రిచ్ అండ్ బ్రైడ్కి చోకర్ పెడితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బికాస్ కింద అంతా పూలదండలు అది కవర్ అయిపోతాయండి మోస్ట్లీ కింద సెట్స్. సో ద చోకర్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ ఆల్వేస్ ఎవిడెంట్. అంటే మనకి పిక్చర్స్లో కూడా చోకర్ చాలా బాగా కనిపిస్తుంది. సో చోకర్ యూ షుడ్ టేక్ స్పెషల్ కేర్ ఇన్ సెలెక్టింగ్ యువర్ చోకర్. ఫేస్ని బట్టి నెక్ని బట్టి సెట్ అయ్యేటట్టు మంచి బ్యూటిఫుల్ చోకర్ సెలెక్ట్ చేయాలి. సో విభా జ్యువెలర్స్కి వస్తే వీ టెల్ యూ ఎలాంటి చోకర్స్ మీకు సూట్ అవుతాయి, ఎలాంటిది పెట్టుకుంటే యునో యూ లుక్ మచ్ టాలర్ ఉండాలని అనుకుంటారు కొందరు, నెక్ సన్నగా కనిపించాలనుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ గివ్ యూ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ అ చోకర్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అనగానే బ్రైడ్స్ అందరూ కూడా జ్యువెలరీ కలెక్షన్ లో వెనకాల పడుతూ ఉంటారు, ఇంకా తిరుగుతూనే ఉంటారు షాపింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి ఒకటే కాదు, హల్దీ అని, మెహందీ అని, ఇలా చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. దేనికైనా కూడా బ్రైడ్ పెట్టుకోగానే అందంగా కనిపించేలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ సెట్కి వెళ్ళే ముందు అంటే స్కీమ్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి? జనరల్లీ అందరి దగ్గర బల్క్ అమౌంట్ ఉండకపోవచ్చు, కొంచెం కొంచెం దాచుకుంటూ కొనుక్కుంటూ ఉంటారు గోల్డ్ అనగానే లేడీస్. సో మీ దగ్గర స్కీమ్స్ ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? స్కీమ్స్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిందండి. బికాజ్ గోల్డ్ రేట్స్ కూడా పెరిగిపోవడంతో ఏంటంటే కొద్దిగా ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. సో మన దగ్గర విభా జ్యువెలర్స్లో 3 స్కీమ్స్ ఉండే. ఫస్ట్ ఇస్ 12 month స్కీమ్. 12 month స్కీమ్లో ఏంటంటే 11 months మీరు పే చేస్తారు, 12th month మేము యాడ్ చేస్తాం దానికి. సో అట్ ద ఎండ్ ఆఫ్ 12 months మీ టోటల్ 12 monthsది అమౌంట్తో మీరు ఏమైనా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇస్ ద 25 month స్కీమ్ అనమాట. సో దాంట్లో 21 months మీరు పే చేస్తారు, 5 months మేము యాడ్ చేస్తాం. సో ఆఫ్టర్ 25 months యూ కెన్ పర్చేస్ ఎనీథింగ్. సో దీంట్లో మనకు 4 months యాడ్ అవుతుంది కాబట్టి బెనిఫిట్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ద థర్డ్ స్కీమ్ ఇస్ ద గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఇదేంటంటే చాలా మందికి ఏంటంటే మనం గోల్డ్ రేట్ పెరిగిపోతుందని చెప్పేసి రా బిస్కెట్స్ తీసి పెట్టుకుంటాం. బికాజ్ అంటే మళ్ళీ వెడ్డింగ్ అప్పుడు డిజైన్స్ మారిపోతాయేమో, అప్పుడే చేపిద్దాము, పెళ్ళికి ముందే చేపిద్దాము, మళ్ళీ రేట్ పెరగక ముందే ఓన్లీ రా గోల్డ్ తీసి పెట్టుకుందాం అన్న థాట్ చాలా మందికి ఉంటుంది. సో అట్లా రా గోల్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మా దగ్గర డిపాజిట్ చేస్తే ఫర్ 1 బిస్కెట్ పర్ మంత్ మీకు 1/2 gram యాడ్ చేస్తాం. సో 100 gramsకి 1/2 gram యాడ్ అవుతూ ఉంటుంది మీకు. సో యూ కెన్ టేక్ ఇట్ ఎనీ టైమ్. 1 month తర్వాతే కావాలంటే తీసేసుకోవచ్చు. జస్ట్ మాకు 1 to 2 days పీరియడ్ నోటీస్ ఇస్తే సరిపోతుంది.
ఆర్ మీరు 1-2 years అట్లా కూడా ఉంచుకోవచ్చు. 2 years ఉంటే 100 grams మీకు 12 grams యాడ్ అవుతుంది. ఓకే. సో ఇట్స్ సబ్స్టాన్షియల్ అమౌంట్. గోల్డ్ రేట్కి గోల్డ్ రేట్ పెరుగుతుంది అండ్ దిస్ ఆల్సో కీప్స్ ఇంక్రీజింగ్. ఓన్లీ మనకు రా గోల్డే కాకుండా ఏదైనా ఆర్నమెంట్స్ ఉన్నాయండి, మీరు వాడట్లేరు, మెల్ట్ చేసేసుకోవాలనుకుంటున్నారు దాన్ని. సో మీరు ఏంటంటే ఇప్పుడే మెల్ట్ చేసేసి దాంట్లో ఎలాగో కొంచెం పాత ఆర్నమెంట్స్ కొంచెం వేస్టేజ్ లాస్ అవుతుంది. సో అది అయినప్పుడు మీరు ఇప్పుడు ఒక 5 years నుంచి మేము అసలు పెట్టుకోవట్లేదు, ఇంట్లోనే పడుంది గోల్డ్ అని అనుకుంటారు కదా. సో అలాంటి గోల్డ్ ఏంటంటే మా దగ్గర తెచ్చిస్తే మేము మెల్ట్ చేసేసి అది రా గోల్డ్ లాగా మేము పెట్టుకుంటాం. సో దానికి ఎవ్రీ మంత్ హాఫ్ గ్రామ్ యాడ్ చేస్తూ ఉంటాం. సో అట్లా మీకు వాల్యూ కూడా పెరిగిపోతుంది మీ ఉన్న ఐటమ్కి. సో సూపర్ అండి. అంటే గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్కీమ్స్ ఆర్ వెరీ కన్వీనియంట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం తెలియకుండానే పోగైపోతుంటుంది గోల్డ్. అవును. సో మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంది. సో ఇది వచ్చేసి మనం పోల్కీస్లో చేసామండి. బట్ ఈ పోల్కీస్ వచ్చేసి న్యాచురల్ పోల్కీస్ కావు, ల్యాబ్ గ్రోన్ పోల్కీస్. ఓకే. యా, సో విభా జ్యువెలర్స్లో ల్యాబ్ గ్రోన్ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. పోల్కీ సెట్స్ దగ్గర నుంచి కుందన్లో కూడా ల్యాబ్ గ్రోన్ పోల్కీస్ యూజ్ చేస్తున్నాం. అండ్ ప్యూర్ డైమండ్ సెట్స్ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో కూడా చేస్తున్నాము. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. మనం మోజనైట్స్ పెట్టుకోవచ్చు, ల్యాబ్ గ్రోన్ పెట్టుకోవచ్చు అండ్ న్యాచురల్ పెట్టుకోవచ్చు. సో ప్రైసింగ్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. మోజనైట్ ఇస్ ద లీస్ట్ కాస్ట్, దాని తర్వాత ల్యాబ్ గ్రోన్ వస్తుంది, దాని తర్వాత న్యాచురల్ వస్తుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ యువర్ ప్రిఫరెన్స్. అదేమన్నా మనం ఇప్పుడు ఇది సపోజ్ ల్యాబ్ గ్రోన్ లో ఉంది, మనకు న్యాచురల్ పోల్కీస్ లో కావాలంటే కూడా వీ కెన్ కస్టమైజ్ ఇట్. సో అంటే న్యాచురల్ తో కంపేర్ చేస్తే ల్యాబ్ గ్రోన్ అనేది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మంచి బిగ్ సైజ్ పోల్కీస్ వచ్చాయి అండ్ కింద అంతా మనకి మంచి రూబీ బీడ్స్ వచ్చాయి. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సెట్. మనకి చాలా అంటే కొంచెము నార్త్ స్టైల్ అనిపిస్తుంది ఇది సెట్. కాకపోతే ఇప్పుడు మన దగ్గర అంతా మిక్స్డ్ కల్చర్ అయిపోయింది. సో జైపూర్ స్టైల్ జ్యువెలరీ కూడా పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం తమిళియన్ జ్యువెలరీ కూడా పెడుతున్నారు. ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన జ్యువెలరీ పెట్టడానికి చూస్తున్నారు. సో దిస్ ఈస్ అ వెరీ న్యూ ఆప్షన్ మన దగ్గర. సో ఇలాంటి పోల్కీ సెట్స్ మీకు కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ విభా జ్యువెలర్స్. సో ఈ ఐటమ్ మనం చూస్తే గాగ్రా చోలీస్ కానీ లెహంగాస్ పైకి కానీ మీరు అన్నట్టు నార్త్ వైపు ఎక్కువగా వెడ్డింగ్స్ కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా బాగుంది. సో వేసుకోగానే మంచి లుక్ వస్తుంది, బ్రైట్నెస్ కూడా వచ్చేస్తుంది. సూపర్. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచి స్మాల్ స్టడ్స్ వచ్చినాయి. నాట్ స్మాల్, బిగ్ స్టడ్స్, బట్ హ్యాంగింగ్ లేకుండా జస్ట్ అట్లా స్టడ్స్ వచ్చి విత్ నైస్ రూబీ డ్రాప్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి. అంటే మనం ఈవెన్ వేరే డ్రెస్సెస్ పైకి కూడా వేసేసుకోవచ్చు. మనకి రెగ్యులర్ హ్యాంగింగ్స్ జుమ్కాస్ కాకుండా ఇట్స్ అ డిఫరెంట్ స్టైల్ అనుకోండి. కొత్త డిజైన్స్ చూడాలనుకుంటే ఎప్పటికప్పుడు వచ్చినాయి. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వచ్చిన కొత్త డిజైన్స్ కూడా మేము అప్డేట్ చేస్తుంటాం. అండ్ యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్. మాకు నంబర్ మాది మెన్షన్ చేస్తాము, వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. సో ఏమైనా కొత్త డిజైన్స్ చూడాలనుకుంటే యూ కెన్ కాల్ అస్. ఇండియన్స్ అందరూ కూడా అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షాపింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇంట్లో ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి వాళ్ళు తిరిగి ఇలా కొంచెం రిస్కీగా ఉంటుంది, వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో డైరెక్ట్ గా వాళ్ళు కాంటాక్ట్ చేసి మీ దగ్గర పర్చేస్ చేయవచ్చు. యా డైరెక్ట్ గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వేసి ఎవరికైనా స్టాఫ్ మెంబర్ కి వేసి చూపించి మీకు ఎలా ఉంటుంది, అది లుక్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు ఫోన్లో మేము చేసేస్తాము. అండ్ మీకు ఎక్కడికైనా వేరే సిటీస్కి అట్లా పంపించాలన్నా కానీ పార్సల్ సర్వీస్ ఉంటుంది, పంపించేస్తాము. సో మంచి బ్యూటిఫుల్ హెవీ నెక్ సెట్ అనుకోని చెప్పుకోవచ్చు మ్యామ్, చాలా బాగుంది. లేయర్స్ లో ఉంది చూడండి ఇది సెట్. సో ఇప్పుడు లేయర్ జ్యువెలరీ అనేది చాలా చాలా ఫ్యాషన్ అయిందండి. సో పోల్కీస్లోనే కాదు, డైమండ్స్లో అండ్ కుందన్లో ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ లేయర్ జ్యువెలరీ. సో దాంట్లో మనకి ఇదేంటంటే మంచి 5 rows వచ్చాయి, వెరీ హ్యూజ్ పెండెంట్ వచ్చింది, చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో ఇది కూడా మనకి పోల్కీస్లో ఉంది, ల్యాబ్ గ్రోన్ పోల్కీస్లో ఉంది ఈ సెట్ కూడా. సో మనకి మరీ ఎక్కువ కాస్టింగ్ ఉండదు, గోల్డ్ ప్రైస్ మీద ఒక 20% మనకి స్టోన్స్ కాస్ట్ అట్లా పడుతుంది అనమాట. ఈ లాకెట్ కూడా డిటాచబుల్ అండి. దీంట్లో డిటాచబుల్ పెట్టలేము, బట్ కావాలనుకుంటే ఎవరికైనా డిటాచబుల్ కావాలనుకుంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు అనమాట. లాకెట్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు. ఈ పర్ల్స్ కూడా మార్చుకోవచ్చు, అంటే మన డ్రెస్సింగ్ పట్టి కలర్ కావాలి అనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, కలర్ ఆప్షన్స్ కావాలి. అంటే మీరు చేయలేరు,
అట్ హోమ్ బికాజ్ అది స్ట్రింగింగ్ ఉంటుంది. Okay. సో ఏంటంటే మనం ఇక్కడ మీరే తీసుకొస్తే మేము చేసిస్తాం. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పీస్. దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేము, అది లుక్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ హెవీ ఆల్సో, మంచి గ్రాండ్ అండ్ రిచ్గా కనిపిస్తుంది. కొంచెం బ్రాడ్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్ గా సో కనిపిస్తుంది. జనరల్ గా మనం అంటే పిల్లలకి అంటే ఒక 15 years అలా ఉన్న పిల్లలకి ఈ గోల్డ్ జ్యువెలరీ కన్నా కూడా ఇలాంటివి వేస్తే మంచి లుక్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు వేసుకునేవి ఎక్కువ గాగ్రాస్ టైప్, క్రాప్ టాప్స్ టైప్ వేసుకుంటారు కాబట్టి ఇలాంటివి చాలా బాగుంటాయి. యా ఒక ప్లెయిన్ క్రాప్ టాప్ వేసుకుని దానిపైన ఇట్లా మంచి స్టేట్మెంట్ పీస్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. ఆ సెట్ కనిపిస్తుంది మనకి, మొత్తం అటైర్ వచ్చేసి చాలా మంచిగా కనిపిస్తుంది. సో జనరల్లీ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, మనకి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అమ్మమ్మలు తాతలు ఇచ్చిన జ్యువెలరీస్ కానీ చాలా అలా ఉండిపోతాయి, వాటిని ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు వేసుకోలేరు, అలా బాధపడిపోతూ ఉంటారు కదా. సో వాటిని రీమోడలింగ్ చేయడానికి ఉంటుందా? రీమోడలింగ్ ఆప్షన్స్ ఇప్పుడు మల్టిపుల్ వచ్చేసాయండి. ఎలా అంటే అలా రీమోడలింగ్ చేయొచ్చు. మీకు దానికి కొంచెం కలర్ బీడ్స్ యాడ్ చేయాలంటే కలర్ బీడ్స్ యాడ్ చేయొచ్చు, లెంత్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఆర్ ఇప్పుడు రీసెంట్లీ ఒక స్మాల్ సెట్కి జిలేబీ డిజైన్ ప్యాటర్న్ యాడ్ చేసినాము. యూ కెన్ సీ ఇట్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అట్లా డిఫరెంట్ స్టైల్స్ మల్టిపుల్ చేసుకోవచ్చు. ఓల్డ్ జ్యువెలరీకి చాలా ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టమంటుంటారు. సో మీ బడ్జెట్కి తగ్గట్టు ఎలాంటి డిజైన్ సెట్ అవుతుందో చూసి మీ ఓల్డ్ జ్యువెలరీని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎలా మనం చేయొచ్చు అని మేము సజెస్ట్ చేసి చేసిస్తాం. సో చూసారు కదా, బ్యూటిఫుల్ ల్యాబ్ గ్రోన్ పోల్కి సెట్ ఎంత హెవీగా ఎంత మంచి లుక్తో ఉందో. సో వేసుకోగానే అంటే మనం నైట్ ఫంక్షన్స్కి కానీ, బర్త్డే ఫంక్షన్స్కి కానీ, రిసెప్షన్స్ ఇలాంటి వాటిలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మెయిన్లీ మనం అంటే చిన్న పిల్లలకి జ్యువెలరీస్ అనేవి ఎక్కువగా సెట్ అవ్వకపోతూ ఉండవచ్చు. సో అట్లాంటి వాళ్ళకు కూడా అంటే ఒక 15-16 years ఏజ్లో ఉన్న పిల్లలకి గాగ్రాస్ పైన కానీ, లెహంగాస్ పైన కానీ వేస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉంది. అంతేకాదు అంటే మనకి ఈ పర్ల్స్ అనేవి కలర్ చేంజ్ కావాలన్నా కూడా సో వీళ్ళు కలర్ అనేవి చేంజ్ చేసి గ్రీన్లో కానీ, రెడ్లో కానీ ఇలా చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు మనకి. సో మన లేడీస్ అందరికీ జ్యువెలరీ కొనాలి అనగానే రకరకాల సందేహాలు ఉంటాయి. ఎలాంటివి కొనుక్కోవాలి అంటే ఉన్న గోల్డ్లోనే ట్రెండీగా ఉండాలి, బాగుండాలి, గోల్డ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి, ఇలా రకరకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి సందేహాలు ఏవి ఉన్నా కూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మణికొండలో ఉన్నటువంటి విభా జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సో మీకు ఎలాంటి ట్రెండీ జ్యువెలరీ కావాలి, లేదు రీమోడలింగ్ కావాలి, ఇలాంటివి ఏవైనా కూడా వీళ్ళు బెస్ట్ సజెస్ట్ చేస్తారు. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసిస్తారు. సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఆల్సో. అండ్ మీకు ఎనీ రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ గోల్డ్ రిలేటెడ్ ప్లీజ్ డూ విజిట్ అస్. మీకు ఎలాంటివి కావాలన్నా వీల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ సమ్ గుడ్ పీసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ అనీషా గారు. అంటే ఈ ఉగాది సందర్భంగా అలాగే నెక్స్ట్ వచ్చే పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా కూడా చాలా మంచి లేటెస్ట్ కలెక్షన్ అందుబాటులో ఉంది, మా ప్రేక్షకుల కోసం చూపించారు. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి ఈ ఉగాది సందర్భంగా మణికొండ విభా జ్యువెలర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉందో చూసేశారు కదా. ఇది ఇవాల్టి నవ్య. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.